ఏపీ రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గంజాయి వినియోగం, స్మగ్లర్ల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. గంజాయి విక్రయిస్తున్న వారిపై కేసులు పెరుగుతున్నప్పటికీ సప్లై మాత్రం ఆగడం లేదు. గంజాయి సాగు, అమ్మకాలకు మూలాలను వదిలేసి పోలీసులు గంజాయి తాగే వారిని స్మగ్లర్లుగా చూపిస్తూ కేసులు బనాయించి రిమాండ్కు తరలిస్తున్నారు. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాలో జైలు కిక్కిరిసిపోతున్నాయి. ఇక పోలీసు యంత్రాంగం గంజాయిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టకుండా కేవలం చిన్న చిన్న స్మగ్లర్లను, వినియోగదారులను పట్టుకుని గంజాయిని నిర్మూలించినట్లు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన్యం జిల్లా పాడేరు ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఉండటంతో ఇక్కడ అటవీ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక్కడ సాగు చేసిన గంజాయిని వివిధ మార్గాల్లో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పలు కాలేజీలు, విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను నెమ్మదిగా గంజాయికి బానిసలను చేసి ఆ తర్వాత వారి ద్వారానే యూనివర్సిటీ క్యాంపస్లు, కాలేజీ ప్రాంగణంలోకి అతి సులభంగా గంజాయిని తరలిస్తూ విద్యార్థి లోకాన్ని గంజాయికి బానిసలను చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపడుతూ గంజాయి విక్రయాలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదనే విమర్శలు ఉన్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఇటీవల కాలంలో టూ వీలర్లు దొంగతనాలు విపరీతంగా పెరిగాయి. మాయమైన ఆ వాహనాలు ఎక్కడికి చేరుతున్నాయో, ఎవరు దొంగలిస్తున్నారనేది పోలీసులకు సవాలుగా మారింది. పలుమార్లు ఈ వాహనాలు చోరీ కేసుల్లో పట్టుబడిన వారిలో అత్యధిక శాతం మైనర్లే ఉన్నారు. ఈ బైక్లలో అత్యధిక శాతం పాడేరు సరిహద్దు పోలీస్ స్టేషన్లలో పట్టుబడుతుండటం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రేమ్, అప్డేట్స్ ఏంటి? ఇటు ఆంధ్ర, కాశ్మీర్ అనగా అరకు, పాడేరు ప్రాంతాల్లో అయితే మాత్రం ఇటు విపరీతంగా గంజాయి సాగు అయితే మాత్రం విచ్చలవిడిగా కూడా పెరిగిపోతుందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గంజాయి సాగు సంబంధించి ఇటు ఆంధ్ర, ఒడిశా బార్డర్ అయిన ఏఓబిలో మనకి ముఖ్యంగా కూడా అది అడవి ప్రాంతం కావడంతో గంజాయి సాగుకి ఆ పంటను పండించడానికి అయితే చాలా ఈజీగా, సులువుగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పండిన పంట డైరెక్ట్గా ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో మనకి ప్రత్యక్షం అవుతున్న కూడా పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే అక్కడ ఉన్న గిరిజనులు ఎవరైతే ఆ గిరిజనేతరులు కూడా కలిసి ఇటు గంజాయి సాగును కూడా చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే గంజాయి సాగుని వివిధ రకమైన మార్గాల్లో, వివిధ రకమైన ట్రాన్స్ఫర్మేషన్స్తో కలిపి ఇటు గంజాయిని అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు అమరావతి, గుంటూరు, కృష్ణా జిల్లాలో అయితే విపరీతంగా కూడా దాని యొక్క లభించే విధంగా కూడా ఇటు ఎక్కడి నుండి పంపిణీ కూడా జరుగుతున్నట్టు కూడా మనకు అనేక విమర్శలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. విచ్చలవిడిగా అయితే మాత్రం గంజాయి అయితే ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాలో అయితే లభ్యమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ గంజాయి మాఫియా అయితే పూర్తి స్థాయిలో ఇటు విద్యార్థులు, ఎవరైతే కాలేజీలు, యూనివర్సిటీలు చదువుతున్న విద్యార్థులనే ఆ మెయిన్ టార్గెట్గా చేసుకుంటూ విద్యార్థులను మత్తుకు బానిస చేస్తూ ప్రధానంగా ఇటు గంజాయికి బానిస అయిన తర్వాత వారితో అనేకమైన సంఘ విరుద్ధ కార్యక్రమాలు కానీ, కార్యకలాపాలు కానీ చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే మనం బైక్ దొంగతనాలు చూసుకుంటే ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాలో 1000కి పైగా పోయిన బైకులన్నీ కూడా ఇటు మన్యం జిల్లాలో మనకి కనబడుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే గంజాయికి బానిసలైన పిల్లలు అటు మత్తుకు బానిస అవ్వడంతో ఏదైనా ఇచ్చి చేసుకునే విధంగా గుంటూరు, కృష్ణా జిల్లాలో బైక్ దొంగతనం చేస్తూ అదే బైకులను ఇటు ఎవరైతే గంజాయి స్మగ్లర్లు ఉన్నారో వాళ్ళతో వీళ్ళు కుమ్మక్కయ్యి బైకులు వాళ్ళకి ఇవ్వడం, తాకట్టు పెట్టడం, లేదంటే అమ్మేయడం, దానికి బదులుగా వీళ్ళు గంజాయిలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే 10-15 కిలోల గంజాయికి 50,000, 60,000, ₹1,00,000 పైన పడిన బళ్ళును కూడా వీళ్ళు తాకట్టు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదంతా మత్తులోనే వారు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇది ఇలా ఉంటుండగానే ప్రధానంగా చూసుకున్నట్లయితే గంజాయి సాగు చేసే వారిని ఇక్కడ అరెస్ట్ అవుతున్న పరిస్థితి కనిపించట్లేదు. జైళ్ళన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాలో ఇప్పటికే జైళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటు గంజాయి స్మగ్లర్లతో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. అయితే స్మగ్లర్ల అన్న పేరుకే తప్ప స్మగ్లర్ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి కూడా కనబడుతుంది. కేవలం వినియోగదారులు, అలాగే చిన్న చిన్న స్మగ్లర్ మాత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా దీనిపై ఏపీ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గంజాయి మూలలు అంటే పంట సాగుతున్న ఎక్కడ జరుగుతుంది అక్కడ పూర్తిగా కానీ దాన్ని నిర్మూలన చేసినట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఒక మంచి యాక్షన్ కూడా రాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రేమ్.